గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సీఎం నిలదీత, మంత్రుల అడ్డగింత. వరద నిర్వహణలో సర్కారు వైఫల్యంపై బాధితుల తీవ్ర ఆగ్రహం. పోలేపల్లిలో రేవంత్కు నిరసన సెగ. మంత్రులకు ముచ్చెమటలు. వరద నష్టం 5,320 కోట్లు. 275 చోట్ల గండ్లు. నిలిచిన రాకపోకలు. ప్రభుత్వ సహాయ చర్యలపై విమర్శలు. కాందరాని రెస్క్యూ టీంలు. పొంచి ఉన్న మరో అల్పపీడనం. రాష్ట్రంలో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాన వరదతో రాష్ట్రం అస్తవ్యస్తం. 33 మంది మృత్యువాత పడ్డారు. సాయంలో సర్కారు విఫలం. మీరు వద్దు, మీ సాయం వద్దు. లక్షల్లో నష్టపోతే మీరిచ్చేది ముష్టి 10,000. ముగ్గురు మంత్రులున్నా ఒక్కరూ పట్టించుకోలే. ఈతగాలను పెట్టుకొని మేమే బయటపడ్డాం. ప్రసంగాలు, ప్రచారాలు కాదు, సాయమేది. రేవంత్ పర్యటనలో బాధితుల ప్రశ్నల వర్షం. చేతగానితనంతోనే ప్రాణ నష్టం. గత నెల 27నే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా కుంభకర్ణ నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం. ముందస్తు సహాయక చర్యల్లో ఘోరంగా విఫలం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, పడవలు తెప్పించారంటే బిగ్ జీరో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. వరదపై సీఎం బురద రాజకీయం. 9 సీట్లు ఇచ్చిన ఖమ్మంలో 9 మందినైనా ప్రభుత్వం కాపాడలేదు. ముగ్గురు మంత్రులున్నా ముంపు ప్రజల్ని పట్టించుకోలేదు. రేవంత్ మాటల్ని ప్రజలు అసహించుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. వరద తగ్గింది, బురద మిగిలింది. మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో ఆకేరు వాగు ఎట్లా ముంచెత్తిందో, బాధితులు ఎంత ఇబ్బందులు పడుతుందో మనం చూస్తున్నాం. అంతులేని విషాదం. కేసీఆర్లా స్పందించి ఉంటే నష్టం తగ్గేది. సహాయక చర్యల జాప్యానికి భారీ మూల్యం. వాతావరణ శాఖ హెచ్చరికలు బేఖాతరు. బీఆర్ఎస్ హయాంలో 2023 జూలై 27న భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని వరద ముంచెత్తడంతో హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు బాధితులు అప్పుడు తరలించారు. ఇప్పుడు సర్కారు విఫలం. సహాయక చర్యల కల్పనలో వెనుకబడిన రాష్ట్ర ప్రభుత్వం. విపత్తులోనూ రేవంత్ రాజకీయం. వరద సాయం చేయకుండా బీఆర్ఎస్పై సీఎం బురద రాజకీయం చేస్తున్నారు. రేవంత్ మాటల్ని ప్రజలు అసహించుకుంటున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్గా మరోసారి నిరూపించుకున్నాడంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఎత్తారు. మరో 5 రోజులు వర్షాలు. 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ. 100 మంది కార్మికులు, 5 యంత్రాలతో మరమ్మతులు. నిన్న కేసముద్రం సమీపంలో రైల్వే ట్రాక్ మరమ్మతులు జరిగాయి. ఖమ్మం జిల్లాకు 10 మెడికల్ క్యాంపులు. రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ ఏర్పాటు. పొంచి ఉన్న వ్యాధుల ముప్పు. ఇప్పటికే సీజనల్ వ్యాధుల విజృంభణ. రాష్ట్రంలో వేలాదిగా డెంగీ కేసుల నమోదు. సమీక్షలతో మంత్రుల సమయం వృధా. దవాఖానల్లో వేధిస్తున్న మందుల కొరత. కన్నీరు మున్నేరు. ఖమ్మంలో మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. తక్షణ సాయం 10,000. మృతుల కుటుంబాలకు 5 లక్షలు. పశువులకు 50,000. గొర్రెల మేకలకు 5,000. మంత్రి సీతక్క కాన్వాయ్ని అడ్డుకున్న తండావాసులు. కాంగ్రెస్ వచ్చే కేన్స్ పోయే. గుజరాత్కు తరలి వెళ్లిన కేన్స్ సెమీ కండక్టర్ల పరిశ్రమ. ప్రాణాలు పోయినా ఫార్మాసిటీకి భూములు ఇవ్వం. సంగారెడ్డి జిల్లాలో అధికారులని అడ్డుకున్న బాధితులు. కర్గెట్ ట్రస్ట్కు ఫ్రీగా 19 ఎకరాలు. కలబురిగిలో సిద్ధరామయ్య సర్కారు దారదత్తం. బెంగళూరులోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్కులో 5 ఎకరాలు కట్టబెట్టడంపై ఇప్పటికే వివాదం. సమగ్రంగా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్. కర్ణాటక సీఎం రేసులోకి కొత్త ఫేసు. ముఖ్యమంత్రి కావాలని ఉందన్న కాంగ్రెస్ సీనియర్ నేత దేశ్ పాండే. బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఫైర్. నిందితుడైనంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా? దోషిగా తేలినా కూడా కూల్చేయడం కుదరదు. అక్రమ కట్టడమైన చట్టాన్ని పాటించాల్సిందే. ఈ అంశంపై మార్గదర్శకాలు జారీ చేస్తాం. సలహాలు ఇవ్వాలని లాయర్లకు కోర్టు సూచన. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. అయితే వాటి వార్తల వస్తువులో మనం ముఖ్యంగా ఈ అంశాలపైన డిస్కస్ చేద్దాం. నిలదీత, అడ్డగింత. విపత్తులో సర్కారు వైఫల్యంపైన బాధితులు తీవ్ర ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ప్రసంగాలు, ప్రచారాలు కాదు, సాయం ఏది? మీరు వద్దు, మీ సాయం వద్దు అంటూ సచ్చాగా వస్తే బాగుండేది కదా అంటూ అటు ముఖ్యమంత్రిని నిలదీశారు, ఇటు మంత్రుల్ని అడ్డుకున్నారు. ప్రాణ నష్టం. వాన బీభత్సంతో దాదాపుగా 33 మంది మృత్యువాత పడ్డ. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 27నే వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి మాత్రం ముందస్తు చర్యలు లేకపోయినా దీంతో నిన్న ఎకరానికి 10,000 ప్రకటించారు ముఖ్యమంత్రి. పంట నష్టపోయిన వాళ్ళకి, మృతుల కుటుంబాలకు 5 లక్షలు ప్రకటించారు. అయితే 25 లక్షలు మృతుల కుటుంబాలకు ప్రకటించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. ఇక సుప్రీంకోర్టు ఫైర్. ఇదెక్కడి బుల్డోజర్ న్యాయం? నిందితుడైనంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా? అక్రమ కట్టడం అయినా కూడా చట్టాన్ని పాటించాల్సిందే. దోషిగా తేలినా కూడా కూల్చేయడం కుదరదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది బుల్డోజర్ వ్యవహారం పైన. రైట్, ఈ అంశాలపైన డిస్కస్ చేద్దాం.